హైదరాబాద్ జల్ల సౌదాలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం కొనసాగుతుంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగింతపై చర్చ జరుగుతోంది. ఇక బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై చర్చిస్తున్నారు. ఇక రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ఇక ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససేమరా అంటున్నారు. ముందు కృష్ణా నదిలో వాటా తేల్చాలని టీ సర్కార్ పట్టుబడుతున్నారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది. అయితే తాత్కాలికంగా తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు నీటి కేటాయింపులు చేసింది. నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ జల్ల సౌదాలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం కొనసాగుతోంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగింతపై చర్చ జరుగుతోంది. ఇక బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై చర్చిస్తున్నారు. రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లకు బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున ప్రాజెక్ట్ ప్రోటోకాల్స్ నియమించుకుంటా కేంద్ర జలవనరుల శాఖ కూడా మరోసారి సమావేశం జరుగుతూ ఉంది. ఈ మీటింగ్ లో కూడా అవుట్లెట్ స్వాధీనమైన ప్రోటోకాల్స్ పై కూడా చర్చ జరుగుతుంది. ఇటు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు సంబంధిత కంపోనెంట్ల స్వాధీనానికి సంబంధించి కూడా ప్రోటోకాల్స్ ప్రాసెస్ కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లతో బోర్డు చైర్మన్ శివరంజన్ కుమార్ కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీలో వాస్తవానికి గత నెలలో 17వ తేదీన కూడా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కూడా సమావేశం కూడా ఈ మీటింగ్ మాత్రం జరుగుతుంది. మొత్తానికి రెండు ప్రాజెక్టులు వాటికి సంబంధించినటువంటి 15 ప్రాధాన్యత అవసరాలకు సంబంధించి కూడా బోర్డును స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ప్రోటోకాల్స్ కూడా బోర్డు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు కూడా ఖరారు చేయాలని కూడా ఢిల్లీ సమావేశం లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ ఈఎన్సీలతో చైర్మన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి అవుట్లెట్లను స్వాధీనం చేసేందుకు వీలుగా కూడా అవసరమైన ప్రోటోకాల్స్ పై కూడా చర్చించి ఖరారు చేయడంతో పాటు కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించే విషయమై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ కూడా సమాచారం ఇచ్చింది. మొత్తానికి నాగార్జున డ్యామ్ వద్ద కూడా కేంద్ర బలగాలు సిఆర్పీఎఫ్గా కొనసాగించాలని బోర్డు అనుమతి తర్వాత తెలంగాణ, ఏపీకి సంబంధించిన ఇంజనీర్లు అధికారులను డ్యామ్ సైట్ వద్ద కూడా అనుమతించాలని కేంద్ర రిజర్వ్ బలగాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దానికి సాగర్ ముఖ్యమైన మరమ్మతుల పనులు అదేవిధంగా సమవైపు చేపట్టేందుకు కూడా రెండు రాష్ట్రాలకు బోర్డు అనుమతించిందని దానికి తెలంగాణ, ఏపీకి సంబంధించిన రెండు రాష్ట్రాల కేఆర్ఎంబీకి వెంటనే నిధులను విడుదల చేస్తాయని కూడా ఈ మినిట్స్ లో ప్రసక్తం జరిగింది. ఎస్ విక్రాంత్, అలాగే నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది అన్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విక్రాంత్?